హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం అండి. మనం గత కొన్ని రోజులుగా ఒక సర్వే అనేది నిర్వహించడం అనేది జరిగిందండి. జనరల్గా స్టడీ పర్పస్తోనే అనమాట. అది ఏపీలో టీఎస్లో అవన్నీ చేయడం జరిగింది. మీకు తెలుసు కదండి, ఏపీలో అటు పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి రెండు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. అయితే కొన్ని విషయాలు మనం జనవరి నుంచి దాదాపు ఏప్రిల్ వరకు ఫ్రీక్వెంట్గా ఏపీ టూర్స్కి వెళ్ళడము, అలాగే మన మిత్రులు, మన సర్వేయర్స్, మన స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా సర్వేలో చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఈ స్టాటిస్టిక్స్లో భాగం అనమాట రీసెర్చ్ చేయడం అనేది. అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు, కానీ మా దగ్గర ఉన్నటువంటి రిపోర్టు కొంచెం జనరల్గా ఇద్దామని చెప్పి ఆలోచనతో మేము ముందుకు వచ్చానమాట. పర్టికులర్గా ఏపీ గురించి మనం మాట్లాడినప్పుడు మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉన్న 25 స్థానాల్లో అండి దాదాపు 17 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కొంచెం ముందంజలోనే ఉందన్నమాట. తర్వాత టీడీపీ కూడా ఒక 6 వరకు రావచ్చు, అంటే 3 ఉన్నాయి గతంలో, అవి డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. బీజేపీ కూడా ఖాతా తెరిచే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. రాజమండ్రిలో అలా నేను చూసినప్పుడు కొంచెం అనిపించింది అనమాట, కానీ కన్ఫామ్గా చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ కూడా ఖాతా తెరుస్తుందనే ప్రశ్న మాత్రం అలా మిగిలిపోయింది. చూడాలి, ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం చాలా క్లారిటీగా చెప్తానండి. అంటే మనం ఎలాంటి బయాస్ అనేది మాకు ఎందుకు ఉంటుందని మాకు అనవసరం, అది నథింగ్. కాకపోతే ఏంటంటే స్టడీ అనమాట రీసెర్చ్లోని. సో వైఎస్ఆర్సీపీని 79 స్థానాల కంటే తక్కువకు తీసుకురావడం మాత్రం సాధ్యమైతే కాదండి. 79 స్థానాల్లో చాలా 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 స్ట్రాంగ్ ఉంది. కొన్ని జిల్లాలు నేను పర్టికులర్గా చెప్తున్నానండి, మేము విజిట్ చేసినవి. మీకు ఈ చూడండి, కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాలు తిరగడం అనేది జరిగింది. మంత్రాలయం దగ్గర నుంచి మనం తీసుకుంటే, తర్వాత అనంతపురం జిల్లా మీరు తీసుకోండి, అంటే పాత జిల్లాలు చెప్తున్నాను నేను. అనంతపురంలో ఒకటి, తర్వాత ప్రకాశం జిల్లా, కొండెపి, ఇవన్నీ కూడా మనం తిరుగుతూ వచ్చినాం అనమాట. తర్వాత గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఇలా కొన్ని జిల్లాలు మనం పర్టికులర్గా, అంటే యాజ్ ఏ సర్వేయర్ నేను కూడా వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, కొన్ని జిల్లాల్లోనేమో ఈ ప్రకాశం జిల్లా కావచ్చు, లేదా కర్నూలు జిల్లా కావచ్చు, నెల్లూరులో సగం భాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ చాలా చాలా స్ట్రాంగ్ అనేది ఉందండి. ఈవెన్ చిత్తూరులో కూడా చాలా స్థానాలు వైఎస్ఆర్సీపీ మనం నిలుపుకుంటుంది అనిపిస్తుంది అనమాట. ఇక టీడీపీకి బలమైనటువంటి స్థానాలు ఇటు వస్తున్నాయండి. ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలు వస్తున్నాయి, పర్టికులర్గా విశాఖపట్నం ఒకటి వస్తుందండి. అక్కడ తర్వాత గోదావరి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ అనేది పట్టు బాగానే ఉంది. అలాగే పవన్ ఫ్యాక్టరీ ఏ విధంగా పనిచేసిందని చెప్పి మనం ఆసక్తికరంగా అడిగినప్పుడు, కొన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్కి విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆ విమానం ఆయన గెలిపించే ఆస్కారం అనేది ఉంది. మంగళగిరిలో కూడా లోకేష్ గారి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఆయన కూడా అంటే ముందంజలో అయితే ఉన్నారు. అంతా కూడా ఎలా ఉందంటే అండి, ఇప్పుడు టఫ్ ఫైట్ అనమాట ఏపీలోని. దాదాపు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పర్టికులర్గా మనం చేసినటువంటి సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే 79 నుంచి 132 వరకు రావచ్చు అండి, హై ఎండ్ అనమాట 132. కానీ 79 మినిమం, లో ఎండ్ ముందే చెప్తున్నాను నేను. అలాగే టీడీపీకి మాత్రం గతంలో 23 ఉండేవి, ఇప్పుడు దాదాపు అవి డబుల్ వరకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పక్కా గెలిచే స్థానాలు అంటారు చూడండి, అలా పక్కా గెలిచే స్థానాలు 39 నుంచి 46 కనిపిస్తున్నాయి. హై ఎండ్లో 72 ప్లస్ కూడా వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. 175 స్థానాల్లో కదండి. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులు రాదు, అలాంటి ఆలోచన కూడా లేదనమాట. ఎలాంటి ఆస్కారం అనేది లేదు. ఎవరు గెలిచినా సరే, ఎన్డీఏ కూటమి గెలిచినా సరే, ఏది గెలిచినా సరే, ఎన్డీఏ కూటమి గెలిస్తే వైఎస్ఆర్సీపీ కంటే ఒక 20-10 సీట్లు ఎక్కువ ఉంటే ఉండొచ్చేమో, కానీ అవకాశం అయితే మనకైతే కనబడట్లేదు. ఇప్పటివరకైతే వైఎస్ఆర్సీపీకి ఒక రకమైనటువంటి ఎడ్జ్ అనేది కనిపిస్తుంది. దానికి చాలా కారణాలు మనం ఇప్పుడు విశ్లేషణ చేయడం అనేది అనవసరం అనమాట. ఇంకా టైం ఉంది ఎలక్షన్కి, ఇప్పుడు ఇంకా 13 డేస్ ఉంది. ఈ 13 డేస్లో మేము సర్వే ఆపింది కూడా ఏప్రిల్ 11th 12th అప్పుడు సిద్ధం సభలు అప్పుడే ప్రారంభమవుతాయి అనమాట. సిద్ధం సభలకు కూడా విపరీతమైనటువంటి జనం అనేది వస్తున్నారండి. అలాగే పవన్ కళ్యాణ్ సభలకు కూడా విపరీతమైన జనం వస్తున్నారు. జనం రావడం అనేది అది ఓటు రూపంలో మాత్తా లేదనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఏదేమైనప్పటికీ ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఒక ఆసక్తికరమైనటువంటి పోటీని అయితే మనం చూడగలుగుతున్నాం. ఇక నేను మాత్రం సర్వే రిపోర్ట్ అది ఇచ్చానండి. అంటే ఓటర్ మహాశయులకు ఒక విజ్ఞప్తి అండి, ఓటు అనేది మీ ఆయుధం అండి. ఓటుని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేయొద్దు, ఓటుని వదులుకోవద్దు. ఇంకా ఓటుని దుర్వినియోగం అనేది మనం చేయకూడదని ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి జరుగుతూనే ఉంటాయి, గెలిపోవటములు కూడా సహజమే. మరీ అంత విపరీతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదండి. జై హో అండి. సర్వే ఎవరినైనా బాధించుంటే దయచేసి క్షమించండి, ఏమనుకోవద్దు. ఓకే, తెలంగాణ సర్వే కూడా నేను ఇచ్చాను, ఇంకా విజిలేసాను కదండి, వదిలేసినట్టే ఇక.